హాయ్ అండి. ఈరోజు డే 15 అనమాట. డే 15లో థ్రెడెడ్ స్టిచ్ ఎలా వేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఇది చాలా సింపుల్ అండి. ఒకసారి గమనించండి. నార్మల్గా మనము రన్నింగ్ స్టిచ్ అనేది నేను వేసిస్తున్నాను ఇక్కడ. మీకు ఆల్రెడీ తెలుసు కదా రన్నింగ్ స్టిచ్ అనేది, కాబట్టి నేను అది చూపించట్లేదు. ర్యాండమ్గా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా రన్నింగ్ స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక థ్రెడ్ తీసుకోండి. అంటే వేరే కలర్ థ్రెడ్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ వీడియోలో టిప్ ఏంటంటే, నేనైతే థ్రెడ్ అనేది చాలా లెంత్ తీసుకున్నాను. మీరు కొంచెం స్మాల్ సైజ్లో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇంకో థ్రెడ్ని స్టార్టింగ్ నుంచి మనము స్టార్ట్ చేసేసుకొని, చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా పుల్ చేసేసుకొని, ఇప్పుడు చూడండి సెకండ్ రన్నింగ్ స్టిచ్లో మనము థ్రెడ్ అనేది నీడిల్ రివర్స్ పెట్టుకొని థ్రెడ్ అనేది పుల్ చేస్తున్నాము. సేమ్ ప్రాసెస్ ఇంతే అండి. ఇప్పుడు ఒక రన్నింగ్ స్టిచ్ అయిపోయింది కదా, తర్వాత రన్నింగ్ స్టిచ్లో మనం తీసుకురావాలంటే రివర్స్, అంటే పైన నుంచి కిందకి రివర్స్లో నీడిల్ తీసుకురావాలన్నమాట. అంతే అండి. ఈ ప్రాసెస్ అనేది మొత్తం ఇలాగే ఉంటుందన్నమాట. నీడిల్లో థ్రెడ్ అనేది కొంచెం చిన్నగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే పెద్దగా తీసుకున్నారంటే చిక్కులు అనేది పడుతుంది. బిగినర్స్కి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో కాబట్టి చిన్నగా తీసుకోండి. ఈ స్టిచ్ అనేది చాలా సింపుల్, మీరు చూస్తే అంతే అండి. ఈ వీడియో ఇంకా మీకు ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ సిరీస్ నచ్చినట్టయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. డైలీ అనేది ఒక స్టిచ్ అనేది పోస్ట్ చేస్తానన్నమాట. ఖచ్చితంగా మీరు హ్యాండ్ ఎంబ్రాయిడరీ మొత్తం కూడా నేర్చుకోవచ్చు. నేను చెప్పే ఈ స్టిచ్చెస్ మీరు కానీ ఫాలో అయ్యి నేర్చుకున్నారంటే. చూడండి ఇప్పుడు లాస్ట్ ఎండ్ అయిపోయింది కదా, థ్రెడ్ని లాస్ట్లో ఎండ్ చేసేసి ఇప్పుడు చూడండి పుల్ చేయకుండా నేను ఫింగర్ అనేది కింద కొంచెం అడ్డు పెట్టాను కదా, సేమ్ అలాగే అడ్డు పెట్టేసుకొని థ్రెడ్ని మనము ఎక్కువ గుంజకుండా చిన్నగా నాట్ వేసుకునేసేయాలి.